నమస్కారం అందరికీ. నా పేరు చింతకింది మల్లేశం. నేను యాదాద్రి జిల్లా ఆలేరు నుంచి వచ్చాను. ఈ మిషన్ని ఆసు మిషన్ అంటాము. ఇది మన పోచంపల్లి చీరలకు ఇక్కతు వస్త్రాలు నేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంత పూర్వం అయితే ఇదంతా ఇలా చేత్తో చేసేవాళ్ళు. దీన్ని ఇలా చేత్తో చేస్తే ఒక చీర చేయడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టేది. దానికోసమై మా ఇంట్లో మా అమ్మ కష్టపడుతూ ఆమె పడుతున్న బాధని చూడలేక ఈ యంత్రాన్ని కనిపెట్టడానికి నేను ముందుకు వచ్చాను. దాదాపుగా 7 సంవత్సరాలు ఈ యంత్రం కనిపెట్టడానికి టైం పట్టింది. ఈ మిషన్ పైన ఒక చీర దారం చుట్టడానికి దాదాపుగా ఒక 1.5 అవర్లోనే అయిపోతుంది అన్నమాట. ఇది అదే చేత్తో చేసేటప్పుడు 4 నుంచి 5 గంటల సమయం పట్టేది. ఇది ఇప్పుడు దాదాపుగా మన పోచంపల్లి ఇండస్ట్రీ, ఇక్కత్ ఇండస్ట్రీ మొత్తంలో ఈ మిషన్ ఇప్పటి వరకు 2500 మిషన్లు నడుస్తున్నాయి. దాదాపుగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి యంత్రం చేరుకొని వాళ్ళ ఉత్పత్తిని చేస్తూ ఆ వృత్తికి నిలబడటానికి బాగా దోహదం పడుతున్నారు. ఇలాంటి నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. నేను మా కమ్యూనిటీలో పుట్టి మా కమ్యూనిటీ వారికి ఇలాంటి ఒక యంత్రం చేసి ఇచ్చి ఆ ఇండస్ట్రీకి ఇది తోడైనందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. దీన్ని అందరికీ పురస్కరించుకొని చాలా రకాల గుర్తింపు కూడా నాకు రావడం జరిగింది. 2015లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 2019లో మల్లేశం అనే ఒక మూవీ కూడా వచ్చింది. అది అంతా నా బయోగ్రఫీ. చాలా మంది అందరి ఆశీస్సుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అందరి సహకారంతో దాదాపుగా ఈ మిషన్ ఇప్పించడం, కొనుక్కున్న వాళ్ళు కొనుక్కున్నారు, మిగతా వాళ్ళందరికీ ఇప్పించి ఇండస్ట్రీకి ఉపయోగపడేట్టుగా నా వంతు ప్రయత్నం చేశాను. తర్వాత ముందు కూడా ఇంకా అంటే ఇండస్ట్రీని కాపాడడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. అది త్వరలో కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా హ్యాండ్లూమ్ అంటే అంతరించిపోతుందని చెప్పకుండా ఆరంభిస్తుందని చెప్పే విధంగా చేయాలనేది నేను అనుకుంటున్నాము. చాలామంది మహిళలలో ఒక శిక్షణ కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఈ వృత్తిలోకి తీసుకొచ్చి మగ్గాలు నేయడము, ఫ్రీలూమ్లో చేయడము, ఆ శిక్షణలు నేర్పిస్తూ ఉన్నాము. అది ఇంకొక సంవత్సరంలో మంచి రిజల్ట్ ఉంటుందని మేము భావిస్తున్నాము.